రంజాన్ పండుగను గోదావరి కనిలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాలలో ముస్లింలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కనింగ్స్ గోదావరి కని, రామగుండం తదితర ప్రాంతాలలో ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రశాంతత వాతావరణంలో పండుగలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ వేడుకలు రోజు విడిచి రోజు రావడం, అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవడం శుభ పరిణామాన్ని పేర్కొన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో బ్రహ్మాండంగా రంజాన్ పండుగ ఈద్గాల వాళ్ళ ప్రార్థనలు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. వారు నెల రోజులు నమాజ్ చేస్తూ వారి కుటుంబాలతో పాటు వారు ఉన్నటువంటి వాడ, ఊరు, రాష్ట్రం బాగుండాలని, దేశం శాంతియుతంగా ప్రశాంతంగా సుఖ సంతోషాలు ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు మన్నించాలని నా పట్ల ప్రతిసారి ప్రేమతో కుమారంతో నన్ను అప్రోచ్ చేసుకొని నాకు అవకాశం ఇవాళ ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో నివసించేటువంటి అందరూ కూడా నాకు ఏదో రూపకంగా సహకారం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా 14 నెలల నుంచి నిరంతరం నిద్రాహారాలు మాని పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కన్వీనియర్ రీతిలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు దూరం ఇక్కడ కలిపి 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. 300 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యాయి. అదే మాదిరిగా ఎన్టీపీసీ 3x800 45,000 కోట్లతో, 1x800 15,000 కోట్లతో, 5,000 కోట్లతో పంపించడం ఇవన్నీ ప్లాంట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి 55,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. దీంతోపాటు రోడ్లు, సర్వీస్ రోడ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, బిజినెస్ హబ్గా, మెడికల్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేసే ప్రయత్నం చేస్తాం. కేవలం ఒకే కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే విధంగా ఈ నగరానికి నవనిర్మాణానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరినీ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రతి కుటుంబ సభ్యులు కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండేటువంటి ఈ నగరం అత్యద్భుతంగా ముందుకు రావాలి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి వెళ్తే ఉద్యోగం వస్తే అనుకునే వాళ్ళు వలసలు పోయేబట్టి ప్రయత్నం చేస్తున్న వారు ఆగిపోవాలి, ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడే ఉద్యోగాల వేదకు రావాలి, ఇక్కడే సొంతగా వ్యాపారాలు చేసుకుని నివసించే విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అందరికీ మనస్ఫూర్తిగా నిన్న ఉగాది, ఈరోజు రంజాన్ కలగలిపి అందరూ కలిసికట్టుగా చేసుకునే సంస్కృతి రామగుండాన్ని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా